హలో నమస్తే అండి. ఇది మా ఇంటి దగ్గర మా రోడ్డు పక్కన వేసింది చిన్న జామ మొక్క. తనంతటి అదే పెరిగిందండి, కొంచెం చిన్నది. దాన్ని ముళ్ళ కంచెలు వేసి ఇలా చారీ కట్టి ఇలా ఇలా పెంచితే ఇంత పెద్దదయిందండి, పెద్ద జామ చెట్టు. కానీ చాలా టేస్ట్ అండి కాయ. ఎంత ఎంత బాగుంటుందంటే కోసుకుని తింటే అంత బాగుంటుంది. తనకి తానే వచ్చిన చెట్టు అండి మాకు. ఇది దేవుడిచ్చిన వరం, ప్రకృతి సంపాదించిన మాకు మంచి జామ చెట్టు అండి. అలాగనే కంది కరివేపాకు చెట్టు కూడా ఇక్కడ ఇలాగా కొన్ని పెంచుతున్నాం. కరివేపాకు చెట్టు అండి అది. మనం మొక్కల మీద శ్రద్ధ చూపి మనం పెంచుకుంటే 4 రబ్బులు అలా తెంపుకొని ఫ్రెష్గా అలా కూరలు వేసుకోవచ్చు. ఇలా కొనుక్కొచ్చి దాచుకొని మూటలు కట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాంట్లో మనం విటమిన్స్ అంతా పోతున్నాయి. అలాగే ఇలాగ ఫ్రెష్గా చెట్టు పెంచుకున్నాం అనుకోండి, 4 రబ్బులు అలా తుంచుకుని అలా పప్పులో కానీ అలాగ తాలింపులో కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కనుక మీరు కూడా ఇలాగ పెంచుకుంటారని నేను నమ్ముతున్నాను. పెంచండి. ఇది ఇదిగోండి, ఇది ఒక కరివేప మొక్క చిన్నది ఒకటి వేసామండి. ఇప్పుడు కూడా కొత్తగా పెంచుతున్నానండి. ఏంటది, సీతాఫల చెట్టు. దాని అంతటా అదే వచ్చిందండి చిన్న మొక్క. జాగ్రత్తగా దాన్ని కూడా పెంచుతున్నానండి. చక్కగా అది కూడా వేపుగా పెరుగుతుంది. మరి వచ్చే సంవత్సరానికి కాపు వస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ సరే వీడియో తీసి చూపించి కాయలు చూపిస్తానండి మీకు. ఇక్కడ కూడా మొన్నే కోసేసాను జామ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. అవిగో పిందులు ఉన్నాయి, ఎడుకోండి అయిగోండి. అవిగో పిందులు ఉన్నాయి. చిన్న చిన్న కాయలు మళ్ళీ పోత దిగుతుంది. చాలా పెద్ద కాయ అండి బాబు, చాలా టేస్ట్గా ఉంటుంది కాయ. కాయ చూస్తాకి తినండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా పెరట్లో జామ చెట్టు అండి ఇది కదండి. చాలా బాగుంది కదండి. అది కొంచెం బాగుందండి. మేము చెమట మాకు ఎప్పుడు కావాలి అప్పుడే కోసుకుని తింటూ ఉంటాము. చాలా బాగుంది కదండి. మరి అదండి, మరి ఇంకా నేను పెరుగుతాయండి. మరి మర్చిపోయానండి, చిన్న కుండీలో నేను ఇల్లు మొక్కేసానండి. ఇది పెరట్లో చూడండి, చాలా బాగా వచ్చింది. కానీ పొడుగా అయిపోయింది కదండి, వంగిపోతుందని ఇలాగా జస్ట్ అలాగా కాయగూరలు కోసి దోసకాయ ఎందుకంటే అలా జల్లానండి. మొక్క దోసపాదు కూడా వచ్చేసిందండి. చుట్టూ పూలు వచ్చేసి దోసపాదండి. ఇక లిల్లీ మొక్కలు బాగానండి. ఇందులోనే ఏంటి దానిమ్మ చెట్టు కూడా వేసానండి. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. మొక్కలు పెంచడం ప్రకృతి చాలా మనకు చాలా ఇష్టం అండి. నాకు చదువు పెంచుతున్నాను. అలా కుదంత కుండి ఉంటేసానండి, అలాగే వేసేస్తాను చాలాను. ఇదిగోనండి చూడండి, ఎంత ఏపుగా పెరిగింది చూడండి. మా మొక్కలు ఎంత బాగున్నాయో అండి. పుదీనా 2 రబ్బలు తెంపుతానండి, అలా కూరలు వేస్తాను. ఇది చక్కటి పువ్వులండి ఇవి. ఇది పాగుతుంది, చక్కగా ఎర్రగా ఉంటాయి, చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. కింద అయితే బాగా పాగింది. ఎవరో లాక్కుపోయారండి, మొక్క అంతా పీకిపోయారు. కానీ నేనైతే మళ్ళీ ఇంత మొక్క ఉంటే తీసుకొచ్చి అక్కడ డబ్బాలో వేసానండి. ఇంకో వస్తుందండి. రేపు పూలు పూసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానే. మరి ఇట్లా వేసిన వాము చెట్టు చాలా చూడండి, ఒక్క మొక్క వేసామండి. రోజు వాటర్ వేయగానే ఎంతగా పెరిగిపోయి చూడండి. కుండీలో ఎక్కలేదు, బయట వేసాను, ఇలాగా చక్కగా వచ్చేసింది. మనం ఆరోగ్యానికి మంచి పెంచుకుంటే బాగుంటుంది. అలాగే మళ్ళీ అక్కడ గుండపిండ ఆకు అంటారు దీన్ని, తెలగపిండి ఆకు అని కూడా అంటారండి దీన్ని. చాలా మంచిది. దీన్ని ఫ్రై చేసుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు. ఈ ఆకు తీసుకుంటే ఎవరికైనా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయనుకోండి, అవి ఆ రాళ్ళుని గుండె కింద చేసేద్దాం. అది గుండెపిండాకు అన్నారు దీన్ని. దీని పేరు కూడా తెలగపిండాకు కూడా. మీరు చూడండి, వైద్యానికి చాలా మంచి. ఇలాంటి ఎలా మన పెరట్లో ఉన్నామనుకోండి, ప్రతిసారి డాక్టర్ల దగ్గరికి పరిగెట్టక్కర్లేదు, మనం ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు. ఇదివరకు ప్రకృతి మనకు సంపాదించిన గొప్ప వరం అండి ఇది. మనం వీటిని నిర్లక్ష్యం చేస్తాం, ఆ ఇంజక్షన్లకి ఆ మందులకే పరిగెడతా ఉంటాం. ఈ పెరట్లో పెంచుకుని మీ చింతగడ్డ వచ్చేది వర్షాకాలం. పిల్లలకి మాతో ఎప్పుడప్పుడు జలుబు చేస్తూ ఉంటుంది. 4 వామాకులు, 4 ఏమో తులసాకులు. ఇదిగో చూడండి, తులసి పెట్టి పెంచాను తులసాకులు అండి. అలాగని ఈ 4 వేసుకుని నీటిలో బరిగించి పిల్లలకు పెట్టుకున్నామంటే వారానికి ఒకసారి కొద్దిగా ఇచ్చుకున్నాం అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళిపోతాం. వాడు వాళ్ళు డబ్బులు మన దగ్గర గుంజుతాడు. కనుక ఇది గమనించుకుని చెట్లు పెంచుకుని దీనివల్ల మీరు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను.